భారత స్వాతంత్ర సంగ్రామ సమరయోధుడు షహీద్ భగత్ సింగ్ 117వ జయంతిని సిపిఐ పార్టీ కార్యాలయంలో నిర్వహించారు. ఆయన చిత్రపటానికి సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఎం తాజుద్దీన్ పూలమాల వేసి జయంతి నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశం కోసం అతి చిన్న వయసులోనే ఉరికంబమెక్కిన అతి కొద్ది మందిలో భగత్ సింగ్ ఒకరని, మన దేశాన్ని బ్రిటిష్ సామ్రాజ్యవాదులు ఏలే విధానాన్ని నిరసిస్తూ సైమన్ కమిషన్ గో బ్యాక్, బ్రిటిష్ సైన్యం గో బ్యాక్ అంటూ బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ యువకులను సమీకరిస్తూ బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటం చేసిన యోధాన యోధుడు భగత్ సింగ్ అని ఈ పేరు వినగానే బ్రిటిష్ సైన్యానికి వణుకు పుట్టేదన్నారు. ఈ ప్రాంతంలో భగత్ సింగ్ ఉంటే మన పాలన సవ్యంగా జరగదని భావించిన బ్రిటిష్ సైన్యం అతనిపై దేశద్రోహం కేసు పెట్టి ఉరిశిక్ష అమలు చేసిందన్నారు. భగత్ సింగ్ ఉరి తీశారు అన్న వార్త దేశంలో దావనంలా పాకిపోయింది. యువకులు, కార్మికులు, కర్షకులు, రైతులు, మహిళలు అందరూ బ్రిటిష్ సైన్యంపై తిరుగుబాటు చేశారని తెలిపారు. బ్రిటిష్ ప్రభుత్వంని వెనక్కి నెట్టేశారని, దేశానికి స్వాతంత్రం కోసం ప్రాణ త్యాగం చేసిన అతి కొందరిలో భగత్ సింగ్ ఒకడు. ఈ రోజు మనమందరము భగత్ సింగ్ ఆశ సాధన కోసం అందరము కృషి చేయాలని సూచించారు. ఒక పెద్ద ఉద్యమాన్ని స్టార్ట్ చేస్తే అప్పటి ప్రభుత్వము ఈయన ప్రభుత్వానికి వ్యతిరేకంగా కుట్ర చేస్తున్నామని చెప్పేసి ఈయన మీరట్ కుట్ర కేసు వచ్చాయి. మీద ఎన్ని కేసులు పెట్టినప్పటికీ ఎక్కడ తగ్గకుండా భగత్ సింగ్, సుఖ్దేవ్, రాజ్గురు, రామ్ బిస్మిల్, అష్ఫాకుల్లా ఖాన్ లాంటి వాళ్ళు అనేక మంది యువకులు కలిసి ఎలాగైనా సరే ఈ బ్రిటిష్ పోలీసుల్ని ఎదుర్కోవాలని చెప్పేసి చివరికి బందూక్ బట్టి కూడా డిఎన్ఏ అనే విధంగా ఆ రోజు బ్రిటిష్ పోరాటం చేసిండు. చివరికి అసెంబ్లీలో, పంజాబ్ అసెంబ్లీలో ఒక సైమన్ కమిషన్ వచ్చి ఈ దేశం సంపద దొరుకుకోవాలంటే ఒక పార్లమెంట్ లో ఈ అసెంబ్లీలో ఒక బిల్లు పాస్ కావాలని చెప్పేసి ఆ పంజాబ్ నేషనల్ అసెంబ్లీలో ఒక బిల్లు పెట్టడానికి ప్రయత్నం చేస్తే ఈ విషయం తెలుసుకున్న భగత్ సింగ్ ఎట్టి పరిస్థితులైనా ఆ బిల్లు పాస్ కావద్దు, అసలు అసెంబ్లీలో మీటింగ్ జరగవద్దని చెప్పేసి ఒక ప్లాన్ చేసి భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్ ముగ్గురు కలిసి కరెక్ట్ అసెంబ్లీ మీటింగ్ స్టార్ట్ కాగానే అందులో గ్యాస్ బాంబులు వేసి విసురుతారు. ఆ బాంబులు విసరంగానే ఆ బాంబులు పేలి అసెంబ్లీ అంతా రద్దయిపోతుంది, ఆ బిల్లు పాస్ కావద్దు. ఆ తర్వాత దీన్ని దృష్టి పెట్టుకొని బ్రిటిష్ వాడు ఒక భగత్ సింగ్ అనే కుర్రోడు నా మీద ఇంత పెద్ద మా ప్రభుత్వం ఇంత పెద్ద కుట్రపడతాడా, ఇవి ఉంచొద్దని చెప్పేసి పట్టుకొచ్చి చివరికి ఎంక్వైరీ చేసి మొత్తం మీద శిక్ష ఖరారు చేస్తారు. అయినప్పటికీ బతికే అవకాశం ఉన్నా వాళ్ళు బ్రిటిష్ వాళ్ళకి క్షమాపేక్ష పెడతా అన్నప్పుడు కూడా భగత్ సింగ్ కాదు, మీరే భిక్ష పెట్టడానికి ఈ దేశం మాది, ఈ నేల మాది, మట్టి మాది, మా పాలన కావాలి, మీ పరాయపాలన నశించాలని చెప్పేసి మీ క్షమాపణగా సమస్య అని చెప్పేసి ఉరి తీసైనా సరే నేను ఈ దేశం కోసం ఆలస్యంగా ఉంటానని చెప్పేసి గట్టిగా పోరాటం చేసినటువంటి యోధుడు భగత్ సింగ్. మరి ఆయన పుట్టినరోజు ఈరోజు మా పార్టీ ఆఫీస్ జరుపుకోవడం నిజంగా చాలా సంతోషకరం. నిజంగా రాబోయే తరం ఉన్న భగత్ సింగ్ ఆశయ సాధన కోసము మన అందరం కూడా కట్టుబడి ఉండాలని కోరుకుంటూ తెలుసుకుంటాం. ఈరోజు షహీద్ భగత్ సింగ్ గారి 117వ జయంతి సందర్భంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఈరోజు ఘనంగా ఆయన జయంతిని జరుపుకుంటుంది. అయితే భగత్ సింగ్ గారు ఇప్పటి పాకిస్తాన్లోని పంజాబ్ సింధ్ రాష్ట్రంలో దబంగా అనే గ్రామంలో పుట్టి ఆ రోజు అతి చిన్న వయసులోనే ఈ బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా, ఈ దేశంలో ఉన్నటువంటి బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా పోవడంలో పాల్గొని ఆకర్షితుడై ఒక పెద్ద ఎత్తున ఉద్యమాన్ని నిర్మించినటువంటి మహాసింగ్.